అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 3వ తేదీ నుంచి నవరాత్రులు మొదలవుతున్నాయి. ఇంట్లో ఈ నవరాత్రుల సమయంలో పూజ ఎలా చేసుకోవాలి? ఇంట్లో ఎలా పూజ చేసుకున్నట్లయితే కనకదుర్గమ్మ వారి అనుగ్రహము మనకు లభిస్తుంది. మొదలైన అనేక విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా మనము నవరాత్రులలో ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ దసరా నవరాత్రుల సమయంలో 9 రోజులు 9 రూపాలతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ఈ నవరాత్రి రోజుల్లో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కనుక మనం పూజించినట్లయితే ఎంతటి కష్టమైన సమస్య నుంచైనా వెంటనే బయటపడిపోవచ్చు. డబ్బు సమస్యలు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు ఇలాంటి ఏ సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నా సరే ఈ నవరాత్రులలో గనక ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసుకున్నట్లయితే ఆ సమస్యల నుంచి తప్పకుండా బయటపడిపోతారు. నవరాత్రి రోజుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి? ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? అమ్మవారిని 9 రోజులు ఎలా పూజించాలి? 9 రోజులు పూజలు చేయలేని వారు అమ్మవారిని ఏ రోజున పూజ చేయాలి? ఒకవేళ మధ్యలో గనక పీరియడ్స్ వస్తే ఏం చేయాలి? మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనము క్లుప్తంగా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అక్టోబర్ 3 నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. అయితే నవరాత్రులు ప్రారంభం కాకముందే ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోవాలి. నవరాత్రులు ప్రారంభమయ్యే ముందు రోజు అంటే అక్టోబర్ 2వ తేదీన అమావాస్య వస్తుంది. అమావాస్య రోజు ఎప్పుడూ ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. అక్టోబర్ 1 మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం రోజున కూడా ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. అందువలన సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఇల్లంతా శుభ్రం చేసి పసుపు నీళ్లు చల్లుకోవాలి. నవరాత్రుల్లో 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు నవరాత్రుల్లో 9 రోజులు పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక నియమాన్ని పాటించాలి. వరుసగా ఈ 9 రోజులు అమ్మవారిని పూజించలేని వారు నవరాత్రుల్లో ఏదో ఒక రోజు మీరు పూజ చేసుకునే ముందు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకునేవారు ఈ 9 నవరాత్రి రోజుల్లో ఏదో ఒక రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేసుకోవాలి. 9 రోజులు పూజ చేసుకుంటే ఇంకా మంచిది. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలి అనుకున్నవారు దుర్గాదేవి అమ్మవారి పటాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకొని అమ్మవారిని పూజించాలి. నవరాత్రుల్లో దుర్గాదేవి పటాన్ని ఇంటికి తెచ్చుకొని పూజలో పెట్టుకుంటే ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. స్వయంగా ఇంట్లోకి దుర్గాదేవి అడుగుపెట్టినట్లే అవుతుంది. అందువలన దసరా ప్రారంభమయ్యేలోపు దుర్గాదేవి ఫోటోను తప్పకుండా తెచ్చి పూజా గదిలో పెట్టుకోండి. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఒక్క పుష్పం సమర్పించినా చాలు. దుర్గమ్మ తల్లి సంతోషపడి వరాలను అనుగ్రహిస్తుంది. ఈ నవరాత్రి రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు పూజా గదిలో ఉన్న దుర్గమ్మ పటం ముందు దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేస్తే చాలు. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ నవరాత్రి రోజుల్లో దుర్గమ్మ తల్లి భూమిపై సంచరిస్తూ ఉంటుంది. అందువలన మనకు ఉన్నంతలో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే ఆ దుర్గమ్మ తల్లి భక్తులను తొందరగా అనుగ్రహిస్తుంది. నవరాత్రుల్లో ఒకవేళ నెలసరి కనుక వచ్చినట్లయితే 4 రోజులు పూజా గదిని మూసేసి 5వ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు. నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలంటే ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి దుర్గమ్మ పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతికి పసుపు కుంకాలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాతనే అమ్మవారి పూజ ప్రారంభించాలి. నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేవాళ్ళు దుర్గమ్మ పటం ముందు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది. సహజంగా మనము ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు మట్టి ప్రమిదలు, ఇత్తడి కుందులు లేదా వెండి కుందులను ఉపయోగిస్తూ ఉంటాము. కానీ పిండి ప్రమిదలో గనక దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. బియ్యపిండితో పిండి దీపాలను తయారు చేసి అమ్మవారి పటం ముందు దీపం వెలిగించినట్లయితే చాలా మంచిది. అమ్మవారి పూజ మనం చేసుకోవాలంటే పెద్దగా ఆర్భాటాలేమీ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా ప్రతిరోజు ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారో అలాగే పూజ చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటే చాలు. భక్తి ఎక్కడ ఉంటుందో అమ్మవారు అక్కడే ఉంటారు. దుర్గాదేవికి ఎక్కువగా ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము. ఎరుపు రంగు అదృష్టానికి చిహ్నము. అందువలన నవరాత్రి సమయంలో దుర్గాదేవికి ఎరుపు పువ్వులతో పూజ చేసినట్లయితే చాలా మంచిది. ఎరుపు రంగు బట్టలు కట్టుకొని పూజ చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. దుర్గాదేవి పూజలో నైవేద్యంగా పండ్లు అలాగే ఏవైనా స్వీట్లు సమర్పించాలి. 9 రోజులు పూజ చేసేవాళ్ళు ప్రతిరోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. నవరాత్రుల రోజుల్లో కనీసం 3 రోజులైనా సరే అమ్మవారిని పూజించటానికి ప్రయత్నించండి.
మీరు ఏ రోజు పూజ చేసుకోవాలనుకున్నా సరే ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు శుభ్రం చేసుకొని రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దాలి. ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి. ఇంటి గడపకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే పూజా గదిని శుభ్రం చేసుకొని అమ్మవారి పటం ముందు దీపారాధన చేసి అమ్మవారికి హారతిచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. చాలా సింపుల్గా ఇలా అమ్మవారి పూజ చేసుకోవాలి. ఈ నవరాత్రులలో 9 రోజుల పాటు పూజా గదిలో అఖండ దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ 9 రోజులు ఇంట్లో మాంసాహారం వండకూడదు. అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిని కూడా తినకూడదు. నవరాత్రుల్లో ఏం చేసినా చేయకపోయినా రాహుకాల దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఏదైనా ఒక శుక్రవారం రోజున కానీ మంగళవారం రోజున కానీ అమ్మవారి ఆలయానికి వెళ్ళి 9 నిమ్మకాయ దీపాలను వెలిగించాలి. నిమ్మకాయను అడ్డంగా కోసి అందులో ఉన్న రసం తీసేసి నిమ్మడప్పలో నువ్వుల నూనె వేసి అమ్మవారి దేవాలయంలో ఈ 9 డిప్పల్లో 9 దీపాలు వెలిగించాలి. నిమ్మకాయలతో వెలిగించే దీపాలను రాహుకాల దీపాలు అంటారు. నవరాత్రి రోజుల్లో రాహుకాల దీపాలు వెలిగిస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా నవరాత్రుల్లో గనక అమ్మవారి పూజ చేసుకున్నట్లయితే అఖండ అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.